హలో స్టూడెంట్స్, ఈ వీడియో లెక్చర్లో కొత్త ప్యాటర్న్లో 10th క్లాస్ ఇంగ్లీష్ పేపర్ ఎలా ఉండబోతోంది, మరి ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రెండు కూడా ఒకే పేపర్లో పెట్టినప్పుడు మనం ఎట్లా రాస్తే బాగా మార్కులు వస్తాయి, ఎక్కడ మనం టైం సేవ్ చేయాలి, ఎలాంటి స్ట్రాటజీ మనం ఫాలో అయితే చాలా మంచి మార్కులు తెచ్చుకునే ఆస్కారం ఉంది అనేది ఒకసారి నేను మీకు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో మీకు తెలిసి ఉంటుంది, మొన్నటి వరకు 2 పేపర్స్ ఉండేవి. హిందీ మినహా మిగతా అన్ని సబ్జెక్టులకు పేపర్ 1 పేపర్ 2 అని రెండేసి పేపర్స్ ఉండేవి. హిందీకి మాత్రం ఒకే ఒక పేపర్ ఉండేది. మొత్తంగా 11 పేపర్స్ ఉండేవి 10th క్లాస్ ఎగ్జామ్స్లో. కానీ ఈ మధ్య కాలంలో ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ ఎక్కువ కావడం వల్ల 11 డేస్కి బదులు 6 డేస్లోనే ఈ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో 6 డేస్లోనే 6 పేపర్స్లో కంప్లీట్ చేస్తున్నారు ఈ ఎగ్జామ్స్ని. మరి ఇంగ్లీష్ విషయానికి వస్తే మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్. మరి ఈ 100 పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపేసి ఉంటాయి కాబట్టి టైం ఎంత ఇచ్చారు అంటే 3 hours and 15 minutes ఇచ్చారు. అంటే ఈ 3 hours and 15 minutesలోనే మనం 100 మార్క్స్కి రాయాల్సినటువంటి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ పేపర్ సెకండ్ పేపర్ రెండు కలిపేసి మనం 3 hours 15 minutesలో రాయాలి. మరి ఇక్కడ చూస్తే క్వశ్చన్స్ 1 to 5 రీడింగ్, దట్ ఈస్ పేపర్ 1లోంచి రీడింగ్, పేపర్ 2లోంచి WH క్వశ్చన్స్ ప్లస్ 3 MCQs ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్స్ 6 to 8 నుండి రీడింగ్ ఆఫ్ ఎ పోయం, పోయట్రీ నుండి ఏదో ఒక పోయంకి సంబంధించినటువంటి క్వశ్చన్ అక్కడ ఉంటుంది. మనకు 3 MCQs. MCQs అంటే ఏంటో కాదు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పడానికి షార్ట్ ఫామ్లో MCQs అంటారు. క్వశ్చన్ నెంబర్స్ 9 and 10 చూస్తే మనం రీడింగ్ ప్రోజ్లోంచి ఉంటుంది, అంటే గద్య భాగంకి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. దీనికి సంబంధించి 2 MCQs ఉంటాయి. అగైన్ MCQ స్టాండ్ ఫర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. అండ్ క్వశ్చన్ నెంబర్స్ 11 up to 15 స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. దట్ ఈస్ మామూలుగా అయితే పేపర్ 2లో ఉండేది స్టడీ స్కిల్స్ బేస్డ్ ఆన్ డేటా. డేటా ఇస్తే దాన్ని ఇంటర్ప్రిట్ చేసేది 2 WH క్వశ్చన్స్ ప్లస్ 3 MCQs. 2 WH క్వశ్చన్స్ ఉంటాయి, అలాగనే 3 MCQs ఉంటాయి. మొత్తానికి దీనికి 10 మార్క్స్కి ఈ క్వశ్చన్ ఉంటుందన్నమాట. సో సెక్షన్ బి విషయానికి వద్దాం. సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీకి సంబంధించి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 16. క్వశ్చన్ నెంబర్ 16లో కంబైన్ ది సెంటెన్సెస్ యూజింగ్ రిలేటివ్ క్లాజెస్. 2 పార్ట్స్ ఇస్తే, సెంటెన్సెస్ ఇస్తే వాటిని రిలేటివ్ క్లాజ్ ఉపయోగించి మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటివి 2 ఉంటాయి క్వశ్చన్స్. ఒక్కొక్క దానికి 1 మార్కు చొప్పున 2 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 17 చేంజ్ ది వాయిస్. అంటే యాక్టివ్ వాయిస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి, ప్యాసివ్ వాయిస్లో ఉన్నదాన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చొచ్చు. ఇది 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18 కంబైన్ ది సెంటెన్సెస్ యూజింగ్ లింకర్స్. మనకు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ సెంటెన్సెస్ని కలపడానికి అండ్, సో, బికాస్ ఇలాంటి రకరకాల పదాలు పనికొస్తాయి. వీటిని మనం లింకర్స్ అంటాం. వీటి మీద 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 2 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ క్వశ్చన్ నెంబర్ 19 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ప్రపోజిషన్స్. ప్రపోజిషన్స్ని ఉపయోగించి బ్లాంక్స్ ఫిల్ చేయాలి.
2 బ్లాంక్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్లాంక్ ఫిల్ చేసినందుకు ఒక్కొక్క మార్కు, మొత్తంగా 2 మార్కులు వస్తాయి. ప్రపోజిషన్స్ అంటే టు, ఫ్రమ్, ఆఫ్, బిఫోర్, ఆఫ్టర్, ఇవన్నీ కూడా. అంటే ఇవన్నీ నేను సెపరేట్ వీడియోస్లో చర్చిస్తాను. మొత్తానికి ఇది కేవలం పేపర్ ఎలా ఉండబోతోంది అని చెప్పి మీకు తెలియజెప్పే ప్రయత్నం ఇక్కడ నేను చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 20. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్. 2 ఉంటాయి క్వశ్చన్స్, రెండిటికి ఒక్కొక్క చొప్పున 2 మార్కులు వస్తాయి. వర్బ్ ఫార్మ్స్ అంటే వర్బ్ అంటే క్రియ, గో అంటే ప్రజెంట్ టెన్స్ అంటాం, వెంట్ ఈస్ పాస్ట్ టెన్స్, గాన్ ఈస్ పాస్ట్ పార్టిసిపల్. ఎక్కడ ఏది సెట్ అవుతుందో అది రాయడం ద్వారా మనం కరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్, అడ్వైస్. క్వశ్చన్ నెంబర్ 21 ఈజ్ అబౌట్ అడ్వైస్. ఒకవేళ ఎవరికైనా అడ్వైస్ కానీ సజెషన్ కానీ చేయాలనుకుంటే ఎలా చేస్తారు మీరు అని చెప్పడానికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 2 మార్క్స్ ఉంటాయి టోటల్ మీద. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 22. చేంజ్ ది ఫాలోయింగ్ ఇంటూ పొలైట్ రిక్వెస్ట్. 2 questions will be there. 2 questions ఉంటాయి. ఈచ్ క్యారీస్ యూ 1 mark. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, మొత్తంగా 2 marks. అంటే ఏదైనా ర్యూడ్గా మాట్లాడకుండా పొలైట్గా మాట్లాడితే మనకు బాగుంటుంది. కాబట్టి అక్కడ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం పొలైట్గా మార్చాలి. పొలైట్గా మార్చే క్రమంలో ప్లీజ్ యాడ్ చేస్తే చాలు. యూ కెన్ యాడ్ ప్లీజ్ అట్ ది బిగినింగ్ ఆర్ అట్ ది ఎండ్. గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ అంటే గ్లాస్ నీళ్ళు ఇవ్వు అన్నట్లుంటుంది, ఆర్డర్ ఇచ్చినట్లుంటుంది. దానికి మనం కేవలం ప్లీజ్ అనే పదాన్ని తెచ్చి ప్లీజ్ గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్, లేకుంటే గివ్ మీ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ ప్లీజ్ అన్నామనుకోండి, ఇట్ బికమ్స్ పొలైట్. ఇలాగా మనం అక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ని కొంచెం ప్లీజ్ లేకపోతే కుడ్ యూ ఓపెన్ ది డోర్ అన్నామనుకోండి, చాలా ర్యూడ్గా ఉంటుంది, మొరటుగా ఉంటుంది. కుడ్ యూ ఓపెన్ ది డోర్, విల్ యూ ప్లీజ్ ఓపెన్ ది డోర్. ఇలా చేస్తే అది పొలైట్గా మారుతుంది. ఇలాంటివి నేను సెపరేట్ వీడియోలో మీకు అందించబోతున్నాను. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 23. వాట్ డూ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్? చూస్ ది రైట్ ఆన్సర్. మరి కొన్ని సెంటెన్సెస్ ఇచ్చింటారు ఇక్కడ. ఆ సెంటెన్సెస్ అది ఆర్డరా, కమాండా, రిక్వెస్టా అనేది మనం రాయాల్సి ఉంటుంది. దీనికి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 2 మార్కులు వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 24. చూస్ ది రైట్ సినోనిమ్స్. 4 ఉంటాయి ఇక్కడ. 4 క్వశ్చన్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ అని 4 మార్క్స్ వస్తాయి. సినోనిమ్స్ అంటే ఏంటి అంటే వర్డ్స్ విత్ ది సేమ్ మీనింగ్. మరి ఒకే అర్థం వచ్చే చాలా పదాలు మన దగ్గర ఉంటాయి. అక్కడ ఇచ్చిన ఏ పదం అయితే ఉందో దానికి సరిపడా పదం మనం సూచిస్తే దానికి ఒక మార్కు వస్తుంది. ఇలాంటివి 4 ఉంటాయి. 4ంటికి ఒక్కొక్క చొప్పున 4 మార్కులు వస్తాయి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 25. మ్యాచ్ కాలమ్ ఏ విత్ ది యాంటోనిమ్ ఇన్ కాలమ్ బి. ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు మనం చూసిందే సినోనిమ్, ఇప్పుడు మనం చూస్తున్నది యాంటోనిమ్. యాంటోనిమ్స్ విషయానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే వాళ్ళు మ్యాచ్ ది ఫాలోయింగ్ చేశారు. కాలం ఏ కింద కొన్ని పదాలు, కాలం బి కింద కొన్ని పదాలు రాసి కాలం ఏ కింద ఉన్నటువంటి పదాల యొక్క ఆపోజిట్ వర్డ్స్ సూచించండి అని చెప్పారు. ఆపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్ అంటే ఏంటో కాదు, ఆపోజిట్ వర్డ్స్. దీనికి 4 మార్కులు ఉన్నాయి. కాబట్టి మీరు ఈజీగా స్కోర్ చేసే వీలుంది. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్. రైట్ ఫార్మ్ ఆఫ్ వర్డ్స్, ఒక వర్డ్కి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. మరి ఆ రైట్ ఫామ్ రాయడం ద్వారా మనం 4 మార్కులు తెచ్చుకోవచ్చు. ఏంటి రైట్ ఫామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే విమానం. ఎయిర్ క్రాఫ్ట్స్ అని ఇచ్చింటాడు. ఎయిర్ క్రాఫ్ట్స్ అనకూడదు. ఎన్ని విమానాలు ఉన్నా ఎయిర్ క్రాఫ్టే అనాలి. అలాగనే షీప్ అంటే గొర్రె. 2 గొర్రెలున్నా 100 గొర్రెలున్నా కూడా షీప్ అంటాం కానీ షీప్స్ అనకూడదు. ఇలాంటివి మరి సెపరేట్ వీడియోలో నేను చర్చించడం జరుగుతుంది. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 27. కంప్లీట్ ది ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ ఈఏ, ఏఈ, ఐఏ, ఏఐ, ఓఓ, ఓయు ఎట్సెట్రా.
మరి స్పెల్లింగ్కి సంబంధించి 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు, 2 మార్కులు వస్తాయి. మరి మనందరికీ తెలుసు ఇంగ్లీష్ స్పెల్లింగ్ అంత ఈజీ కాదు, మనం ఏదో అనుకుంటే ఏదో ఆన్సర్ ఉంటుంది. కాబట్టి స్పెల్లింగ్స్ మనం కొంచెం ప్రాక్టీస్ చేసి ఉండాలి. ప్రాక్టీస్ మీదనే వస్తుంది కానీ స్పెల్లింగ్ అనేది కేవలం లాజిక్ మీద నేర్చుకోలేమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 28, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్. సఫిక్స్ అంటే ఏంటి అంటే అఫిక్స్ అనేది ఉందండి ఇంగ్లీష్లో. అఫిక్స్ అంటే ఏంటంటే ప్రిఫిక్స్ కానీ లేకపోతే సఫిక్స్ కానీ కలిపి అఫిక్స్ అంటాం. ఒక పదానికి హ్యాపీ అనే దానికి అన్న కలిపామనుకోండి అన్హ్యాపీ అవుతుంది. ఇక్కడ హ్యాపీకి ముందు యాడ్ చేసాం కాబట్టి దాన్ని ప్రిఫిక్స్ అంటాం. అలా కాకుండా హ్యాపీని తీసుకొని హ్యాపీ తర్వాత నెస్ యాడ్ చేసామనుకోండి హ్యాపీనెస్ అవుతుంది, దాన్ని సఫిక్స్ అంటాం. ఇక్కడ మనకు క్వశ్చన్లో ఉన్నది మాత్రం సఫిక్సెసే. మరి హ్యాపీ ఇచ్చాడు, మెంట హ్యాపీ మెంట్ అనేది కాదు, హ్యాపీనెస్ అనేది సెట్ అవుతుంది కాబట్టి రైట్ సఫిక్స్ నెస్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగనే హ్యాపీగా అని చెప్పడానికి ఎల్వై ఉంటుంది, హ్యాపీలీ. ఓకే, ఇలాగ మనం రైట్ సఫిక్సెస్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా 2 మార్క్స్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29, ఫైండ్ ది రాంగ్లీ స్పెల్డ్ వర్డ్ అండ్ రైట్ ది కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ దట్ పర్టికులర్ వర్డ్. కొన్ని పదాలు ఇస్తాడు, రాంగ్ స్పెల్లింగ్ ఉంటుంది అక్కడ. ఆ రాంగ్ స్పెల్లింగ్ని మనం తీసేసి రైట్ స్పెల్లింగ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ స్పెల్లింగ్ డిఓసిటిఓఆర్ అని మనకు తెలుసు, డిఓసిటిఈఆర్ అని ఇచ్చాడు, టిఈఆర్ తీసేసి టిఓఆర్ రాయాలి. దానికి మనకు 2 క్వశ్చన్స్ ఉంటాయి, 2 మార్క్స్ వస్తాయి. తర్వాత డిక్షనరీ స్కిల్స్. డిక్షనరీ అనేది ఏంటి అంటే ఒక భాషలో ఉన్నటువంటి అన్ని పదాల యొక్క మీనింగ్స్, ఉచ్చారణ, తర్వాత దాని స్పెల్లింగ్, ఇవన్నీ కూడా మనకు వివరాలు అందించే పుస్తకాన్ని ఏమంటామంటే నిఘంటువు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లో అయితే డిక్షనరీ అంటాం. మరి డిక్షనరీకి మనం చెక్ చేసేటప్పుడు కొన్ని స్కిల్స్ ఉన్నాయి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సినటువంటి పదం పర్ఫెక్ట్ అనుకోండి, పర్ఫెక్ట్ కోసం మనం ABCD అని చెప్పి తీయం, ఒకేసారి P ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాం మనం. సో షార్ట్ కట్స్ ఉన్నాయి, డైరెక్ట్ డిక్షనరీ స్కిల్కి షార్ట్ కట్స్ ఉన్నాయి. అవి 2 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ చొప్పున 2 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31, అరేంజ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడింగ్. మరి సరి అయినటువంటి హెడింగ్ కింద, ఫర్ ఎగ్జాంపుల్ నౌన్స్ కింద నౌన్స్, ఎక్కడైతే హెడింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ అనుకోండి ప్రాపర్ నౌన్ కింద రాయాలి, సిటీ అనుకోండి కామన్ నౌన్ కింద రాయాలి, బ్యూటిఫుల్ ఉంటే అడ్జెక్టివ్ కింద రాయాలి, బ్యూటిఫుల్లీ ఉంటే అడ్వర్బ్ కింద రాయాలి. ఇలాగ రాయడం ద్వారా ఒక్కొక్క దానికి క్వార్టర్ మార్క్స్, 8 క్వశ్చన్స్ విల్ బి దేర్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ యూ ఎ క్వార్టర్ మార్క్. Totally you will get 2 marks. Next, one word substitutes. One word substitutes half a mark ఒక్కొక్క దానికి. 4 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక్కొక్క దానికి సగం మార్క్ చొప్పున 2 మార్క్స్ మనకు వస్తాయి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటే ఏంటి అంటే ఎక్కువ పదాలతో వచ్చే అర్థాన్ని మనం ఒకే ఒక పదంతో రాయొచ్చు. అదెలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడు కూడా ధైర్యంగా మంచి జరుగుతుంది, చెడు జరగదు, ఆశాజీవి అని చెప్పడానికి వన్ హూ లుక్స్ అట్ ది బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ అంటాం. వన్ హూ లుక్స్ అట్ ది బ్రైటర్ సైడ్ ఆఫ్ లైఫ్ అనే దానికి మనం ఆప్టిమిస్ట్ అంటాం. ఒకే ఒక్క పదంతో అన్ని పదాలకు మనం రీప్లేస్ చేయగలిగినాం. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ హాఫ్ మార్క్ వస్తాయి ఒక్కొక్క దానికి. ఇలాంటివి 4 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి 2 మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ సెక్షన్ సి విషయానికి వద్దాం. క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఇది అంటే ఫస్ట్ పార్ట్ మనకు టెక్స్చువల్ అంటే టెక్స్ట్ బుక్లోంచి, సెకండ్ వన్ ఈజ్ అబౌట్ గ్రామర్, థర్డ్ వన్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 33 చూద్దాం, కాన్వర్జేషన్. ఓకే, ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది మనకు. కాన్వర్జేషన్కైనా మనం పోవచ్చు, లేకపోతే డైరీ ఎంట్రీకైనా పోవచ్చు. నా సలహా ఏంటంటే కాన్వర్జేషన్ ఈజ్ ఏ బెటర్ ప్రాస్పెక్ట్. కాన్వర్జేషన్కి మనం ట్రై చేయడం బెటర్గా ఉంటుంది. దీనికి 10 మార్క్స్.
కాన్వర్జేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే థ్యాంక్ యూ అండ్ ఎవరైనా వచ్చి మనకు థ్యాంక్ యూ అన్నారు, మనం ఏం చెప్పాలి? యు ఆర్ వెల్కమ్. అలాగనే ఐఎమ్ సారీ అన్నారు, ఇట్స్ ఆల్ రైట్. ఎవరైనా వచ్చి మనకు ఈరోజు నా బర్త్డే అని చెప్పి చాక్లెట్ ఇచ్చారనుకోండి, మనం ఏం చెప్పాలి? ఓకే, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అంటాం. ఇది కాన్వర్జేషన్లో భాగం ఇవన్నీ కూడా. కాబట్టి దీనికి సంబంధించి మనకు 10 మార్క్స్ ఉంటాయి, ఈజీగా స్కోర్ చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34, లెటర్ రైటింగ్ ఆర్ బయోగ్రాఫికల్ స్కెచ్. 10 మార్క్స్కి ఇది. లెటర్ రైటింగ్ అంటే మనం అఫీషియల్ లెటర్ కానీ పర్సనల్ లెటర్ కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అంశం మీద రాయొచ్చు. లేకపోతే బయోగ్రాఫికల్ స్కెచ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫేవరెట్ లీడర్ గాంధీ గురించి కానీ, ఫేవరెట్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ గురించి కానీ, ఫేవరెట్ క్రికెటర్ కోహ్లీ గురించి కానీ, యూ కెన్ రైట్ వాట్ ఎవర్ డీటెయిల్స్ యూ నో అబౌట్ హిమ్. Okay, he is a wonderful cricketer. He has played so many test matches and so many one-dayers, and he is a top scorer in 2020 format. మీకు తెలిసినటువంటి విషయాలన్నీ కూడా రాయొచ్చు. For this you will be awarded 10 marks. Next, last question number 35. Framing WH questions or information transfer. ఫ్రేమింగ్ WH క్వశ్చన్ అంటే ఏంటి అంటే వాట్, వెన్, వేర్, వై, హూ, హూస్, విచ్, హౌ, ఆల్ దీస్ 9. దెర్ ఆర్ 9 WH క్వశ్చన్స్. హౌ అనేది HOW ఉంటుంది, కానీ అది కూడా WH క్వశ్చన్ కిందనే వస్తుంది. ఇలాంటి క్వశ్చన్స్. హీ ఈజ్ ఎ టీచర్ అని అనుకోండి, వాట్ ఈజ్ హీ? హీ ఈజ్ గోయింగ్ టు ఎ హాస్పిటల్, వెర్ ఈజ్ హీ గోయింగ్? ఇలా WH క్వశ్చన్స్ తయారు చేయడం, దీనికి 10 మార్క్స్ ఉంటాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటే మన దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనం పారాగ్రాఫ్ రూపంలో రాయొచ్చు, లేకపోతే చిత్రాలు గీసి కూడా ఆ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చు. ఎలాంటి చిత్రాలు అంటే పై చార్ట్స్, బార్ చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్ అండ్ ఆల్. మరి ఇదంతా కూడా క్వశ్చన్ పేపర్ ఎలా ఉండబోతుంది, ఎలా మనం రాస్తే మంచిగా స్కోర్ చేయొచ్చు అని. తర్వాత లెట్ us కమ్ టు దిస్ పర్టికులర్ థింగ్ అగైన్. 3 hours and 15 minutes. మనకు చాలా మటుకు పేపర్ అంతా కూడా ఆబ్జెక్టివ్ ఉందండి, మల్టిపుల్ చాయిస్ ఉంది, తర్వాత ఆబ్జెక్టివ్ 1 word ఆన్సర్స్ ఉన్నాయి. కాబట్టి మనకు టైం తక్కువ వస్తుందేమో, అరే 2 పేపర్స్ కలిపి ఒకే రోజు పెట్టేస్తే ఎలా రాయాలి నేను అని చెప్పి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మనకు చాలా క్వశ్చన్స్ అన్నీ కూడా ఎయిదర్ దే ఆర్ మల్టిపుల్ చాయిస్లో ABCD అది మాత్రమే ఉంటుంది, రాయడానికి ఎక్కువ టైం పట్టదు. అట్ ది సేమ్ టైం తక్కిన క్వశ్చన్స్ 1 word సబ్స్టిట్యూట్స్ అవన్నీ కూడా కేవలం 1 word రాసేది కాబట్టి అగైన్ దే వోంట్ టేక్ మచ్ టైం. కాబట్టి ఈ వీడియో లెక్చర్లో నేను చెప్పినటువంటి కొన్ని అంశాలు మీకు తప్పకుండా పనికొస్తాయని చెప్పి నేను భావిస్తున్నాను. ఇదే ఛానల్లో 1 word సబ్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయండి. 1 word సబ్స్టిట్యూట్స్ అనే టాపిక్ మీద నేను 3-4 వీడియోలు చేశాను, అవన్నీ మీరు యాక్సెస్ చేయొచ్చు. తర్వాత తక్కిన అంశాలైనటువంటి సినోనిమ్స్, యాంటోనిమ్స్, వర్డ్ ఫార్మ్స్ ఇవన్నీ కూడా నేను ఒక 1 day 2 daysలో అప్లోడ్ చేస్తాను. మీరు తప్పకుండా వాచ్ చేసి బెనిఫిట్ పొందుతారని చెప్పి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.